నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు స్పీకర్ లీగల్ నోటీసులు. అసత్య ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రసాద్ కుమార్ మండిపాటు. 10 కోట్ల పరిహారం చెల్లించాలని, వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు మన వికారాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత స్పీకర్, తెలంగాణ స్పీకర్, శాసనసభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన అసత్య ఆరోపణలు చేసినారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. అసలు ఏం ఆరోపణలు చేసిందో ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడో మనకైతే అనిపించలేదు. ఇది చూద్దాం మరి. మెతుకు ఆనంద్కు స్పీకర్ లీగల్ నోటీసులు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసి మానసిక క్షోభకు గురి చేసినందుకు గాను ₹10 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ అంశంలో తాను ₹100 కోట్ల లంచంగా తీసుకున్నారని మీడియా సమావేశంలో ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఇది రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అవమానించడమే అని పేర్కొన్నారు. మరో సమావేశంలోనూ తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడారన్నారు. అలాగే తను అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ గారి పైన నిజంగానే ఒకవేళ ఆనంద్ గారు అట్లాంటి ఆరోపణలు చేసినట్టుంటే సరే, ఆనంద్ గారు రిప్లై ఇస్తారు, దానికి సమాధానం ఏందో చెప్తారు. ఏ పరిస్థితుల్లో అన్నారు, నిజంగానే వారిని అన్నారా, వారిని ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఇంకెవరైనా ఉద్దేశించి అన్నారా అనేది కూడా ఆనంద్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరో వార్త చూసుకుందాం. మేడారం జాతరకు కేంద్రం ₹3.7 కోట్లు విడుదల చేసిన కేంద్రం గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే మేడారం భక్తుల కోసం 30 ప్రత్యేక రైళ్లు, 4000 బస్సులు నడపనున్న ఆర్టీసీ. మన రాష్ట్ర ప్రభుత్వము అనేక సందర్భాలల్లో అసలు బీజేపీ లేకపోతే సెంట్రల్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తలేదు, ఎక్కడ ఏం ఇస్తలేదు అని చెప్పి అనేక రకాల మాట్లాడుతున్నది. ఈరోజు మేడారం జాతర కోసం 3.7 కోట్లు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చినాయి కదా. మరి బీజేపీని ఎందుకు బదనాం చేస్తున్నారు? ఇంకా బీజేపీ మంత్రులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారిని కానీ అనేక సందర్భాలలో వాళ్ళను చులకన చేసి మాట్లాడుతున్నారు. అసలు ఏమేం చేస్తారు తెలంగాణ కోసం, తెలంగాణ నుంచి కేంద్రంకు మంత్రులుగా వహించి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మరి ఇది చేసింది కాదా? ఆల్రెడీ రోడ్లు తీసుకొచ్చారు. మన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా రోడ్ శాంక్షన్లు చేయించారు. ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక రోడ్లు స్టార్ట్ అయినంటే కూడా దానికి కారణం సెంట్రలే, నరేంద్ర మోడీ గారే, బీజేపీ ప్రభుత్వమే. మరి బీజేపీని ఎందుకు చులకన చేసి మాట్లాడుతున్నారు? ఈరోజు ఈ 3.7 కోట్లు ఇది బీజేపీ ఇచ్చింది కాదా, సెంట్రల్ నుంచి వచ్చింది కాదా? మరి వచ్చిన దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు కానీ ఎందుకు జనాలకు చెప్పట్లేరు? బీజేపీ పైన ఎందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు? మరి అనేక సందర్భాల్లో బీజేపీ అన్ని రకాలుగా బీజేపీ నుంచి వచ్చే ఏదైతే ప్రయోజనాలు ఉంటాయో అన్నింటినీ తీసుకొని, సెంట్రల్ నుంచి వచ్చే అవకాశాలన్నింటినీ వాడుకొని మళ్ళీ బీజేపీ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని రకాల నిధులు అయితే రావాలో అవన్నీ వస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏ రాష్ట్రంకి ఏదో చేయాలనేది అన్ని చేస్తూనే ఉన్నారు. ఆ చేసే పని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు కొన్ని చూపించుకుంటా నరేంద్ర మోడీ గారికి అన్యాయం చేస్తున్నారు, సెంట్రల్ బీజేపీకి అన్యాయం చేస్తున్నారు. మీరు బీజేపీ ఎన్ని రకాలుగా తెలంగాణ కోసం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ వారి ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు, తెచ్చే ఫండ్ తీసుకొస్తూనే ఉన్నారు. కానీ మన దగ్గర లోకల్ గవర్నమెంట్ ఉన్నటువంటి, తెలంగాణలో లోకల్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆ పనులను ఏ అయితే తీసుకొచ్చినా చెప్పే ప్రయత్నం చేస్తలేరు. సెంట్రల్ ఇంకా కూడా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారి ప్రయత్నం తగ్గట్టు వాళ్ళు ఎంత అయితే తీసుకురావాలో, ఎంత అయితే చేయాలో బీజేపీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత తీసుకురావాలని తీసుకొస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంకు ఏ రకంగా ప్రయోజనం చేయాలన్న ఆలోచన వాళ్ళకు లోపల కూడా ఉన్నది. కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అసలు సెంట్రల్ నుంచి ఏమీ రావట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే సెంట్రల్ నుంచి ఎంత అయితే ఫండ్ రావాలో అంత ఫండ్ వస్తూనే ఉన్నది. ఏ పనులు అయితే చేసుకోవాలని ఆ పనులు చేస్తూనే ఉన్నారు. ఎన్ని రోడ్డు శాంక్షన్ కావాలని రోడ్డు శాంక్షన్ అయితే ఉన్నాయి. సెంట్రల్ నుంచి వచ్చే ఏ స్కీమ్ కూడా అవతలేదు. 100కు 200% గ్యారంటీగా వస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీము.
కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రావాల్సిన స్కీమ్లు ఇంకా రావట్లేదు. అయినా కూడా బీజేపీ పైన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మారాలి. ఎందుకంటే ఈరోజు ఈ 3.7 కోట్లు కానీ, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు శాంక్షన్ చేపించిన రోడ్లు కానీ, హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వచ్చే రోడ్లు కానీ, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనేక లెటర్లు రాసినప్పుడు కూడా ఆ లెటర్లన్నింటినీ కూడా శాంక్షన్ చేయించారు. ఎవరు? కిషన్ రెడ్డి, బండి సంజయ్, మన కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, అరవింద్ కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి, తెలంగాణకి ఏదో రకంగా ఉపయోగపడాలి మనం అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రఘునందన్ రావు గారు కూడా. కానీ వాళ్ళ పైన అనవసరంగా బురదయాలే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, మానుకోండి. ఇంకోటి, బీజేపీ సోషల్ మీడియా కూడా చాలా స్లో ఉన్నది. వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి సెంట్రల్ నుంచి వచ్చే ఫండింగ్ ఏమేమి వస్తున్నది, ఏ పనులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, దాంతో ఎంత ఫండింగ్ వస్తున్నది, ఎంత చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా దీనిపైన ప్రొజెక్ట్ చేయాలి. బీజేపీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తేనే సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి కూడా జనాలకు చేరుతుంది. జనాలు ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం, ఏ ప్రభుత్వం ఇస్తుంది అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు. బీజేపీ సోషల్ మీడియాలో కూడా ఇది ఒకసారి తెలుసుకోవాలి. అది దానిపైన ఒకసారి ఆలోచన పెట్టండి. మరో వార్త చూసుకుందాం. రూపాయలు కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు. ట్యాపింగ్ జాబితా, బీఆర్ఎస్కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లను ముందు పెట్టి ప్రశ్నలు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు సహా పలువురు వాంగ్మూలం ప్రస్తావన. వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? అది నేరం అవుతుందని తెలియదా? మీ సన్నిధుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా? ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద ఆయన కేసీఆర్ఏనా? 7 గంటల పాటు విచారణ, అవసరమైతే మరోసారి రావాలన్న సిట్. ఆ వ్యక్తిత్వ హననానికి కుట్ర, సంబంధం లేని అంశాల్లోని లాగుతున్నారు. హీరోయిన్లతో సంబంధాలని దుష్ప్రచారం. కేటీఆర్ ఆగ్రహం. తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నవ్వాలని వెల్లడి. నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో, అసలు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరన్నా ఇంట్లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఎవరు చేస్తారు? అది అధికారులు చేస్తారు. ఎవరు చేస్తారు? ఇంటెలిజెన్స్ అధికారులు చేస్తారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకొకరు కానీ ఫోన్ ట్యాప్లు చేయమని చెప్పారు అనుకుందాం. ఒక పట్టణ చెప్పారు అనుకుంటే అది లీగలా, ఇల్లీగలా, ఏ పని చేయాలి మనం, ఏ పని చేయొద్దు అని చెప్పి అధికారులకు ఇంత సోయి ఉన్నదా? ఒక అధికారులకు సోయి ఉంటే వీళ్ళు చెప్పిన తప్పుడు మాటలు ఎందుకు విన్నారు మరి? అంటే అధికారులు లీడర్లకు కొమ్ము కాస్తురా? లీడర్లు వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తురా అనుకుందాము. మరి మీరేం చేస్తుర్రు? చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు, మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళు తప్పు చేయమంటే మీరు ఎట్లా తప్పు చేస్తున్నారు? మరి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిరు? అసలు ఇంట్లో కూర్చొని కేటీఆర్ చేసిండా? కేసీఆర్ గారు చేసిర్రా? హరీష్ రావు గారు చేసిర్రా? ఎవరు చేసిర్రు అసలు ఫోన్ ట్యాపింగ్? ఎవరు చేసిర్రు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి మాటలు వస్తున్నాయి, లేకపోతే ఎక్కడెక్కడ ఏం డిస్కషన్ జరుగుతున్నాయి, ఎవరి నుంచి అన్న థ్రెట్ ఉందా, అసలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎట్లాంటి కన్నున్న జనాలకు, లేకపోతే జనాలకు కానీ ఇంకెక్కడి నుంచి బయట నుంచి వచ్చే ఫోన్స్ ఏం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ దానిపైన విచారణ చేస్తూ ఉంటుంది, దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసిన ఫోన్ ట్యాపింగ్కి కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, లేకపోతే కేసీఆర్ గారినో ఇరికేయడం ఏంది? నేను ఏమంటున్నా, నిజంగానే వీళ్ళు ఆలోచన తప్పు ఉన్నా కూడా, వీళ్ళు చేయాలని చెప్పినా కూడా అధికారులు ఎట్లా చేస్తున్నారు? ఈరోజు అధికారులు చేసిన పని అది. కేసీఆర్ గారు ప్రత్యేకంగా వాళ్ళ చేతులతో చేసిన పని, ఆయన ఇంట్లో చేసుకున్న ఆ సెట్ తోటి పెట్టిండా? ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన సెటప్ మొత్తం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారి, మన హరీష్ రావు గారు కానీ ఇంట్లో పెట్టుకున్నారా? ఇంటెలిజెన్స్ వ్యవస్థనే కదా చేసింది. మరి అధికారులు చేసిన తప్పుకు ఎవరెవరినో గుంజి ఇప్పుడు మళ్ళీ ఎవరో ఏదో బురదజల్లే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? కేటీఆర్ గారు నిజంగానే ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇన్ని రోజుల దాకా ఎందుకు పెండింగ్ పెట్టారు? కేసీఆర్ గారి విచారణ ఎప్పుడు జరిగింది? హరీష్ రావు గారి విచారణ ముందు జరిగింది. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పైన విరుచుకోపడుతున్నారు ప్రతిపక్ష నేతగా. ఇవన్నింటిని తట్టుకోవాలంటే మనం ఏదో రకం బురద వెళ్ళాలనే ఉద్దేశమా ఇది? ఇది ఆరోపణలేనా? నిజంగా ఏమన్నా నిజం ఉన్నదా ఈ కేసులో? నిజం ఉంటే చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవాలి కదా. ఈరోజు ఆ అధికారులు తప్పు చేసిర్రు, మరి మీరు ఇప్పుడున్న అధికారులన్నా వీళ్ళన్నా కరెక్ట్గా పనిచేయాలి కదా. వీళ్ళు కరెక్ట్ పని చేసినా వీళ్ళని ఇప్పుడు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళని లోపలేయండి.
అంతేగాని అనేక రకమైన ఆరోపణలు అనేక రకాల పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా అప్పుడు అధికారం వాళ్ళ చేతులు ఉండే కాబట్టి ఈరోజు వారం చేస్తారు. రేపు పొద్దుగాల ఇప్పుడు జరుగుతలేవు ఆ ఫోన్ ట్యాపింగ్లు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఎవరిపైన కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటుంది. ఎవరిదో ఒక ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి మన గవర్నమెంట్కి థ్రెట్ ఉందా, రాష్ట్రంకు థ్రెట్ ఉందా, ఏ అధికారికైనా థ్రెట్ ఉందా అనేది ఎప్పటికి గమనిస్తూనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనే అది కదా. అది కాకుండా ఈరోజు మీరు అనేక రకాల క్వశ్చన్లతోటి ఎవరినో ఇబ్బంది పెడతామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా చూసుకుంటూ ఉంటారు అనుకుంటారు? దీనిపైన ఖచ్చితంగా ఏదో రకంగా ఉద్యమం వస్తుంది. ఎందుకంటే అధికారులు కరెక్ట్ పనిచేయాల్సింది. నాయకులు చెప్పినా కూడా ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది చెప్పాల్సింది అధికారులు. ఏది మనం చేయొచ్చు ఏది చేయొద్దు అనేది చెప్పాల్సింది అధికారులు. లేదు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు వింటాం, మేము వాళ్ళు చెప్పినట్టు చేస్తామంటే ఇరకాల్సింది అధికారులే. ఫస్ట్ కేసులు కావాల్సింది అధికారుల మీదనే. అది అయిన రోజే సమాజం మారుతుంది, రాష్ట్రం మారుతుంది. తప్పుడు మీరు చేసుకుంటా రాష్ట్ర ప్రజలను మొత్తం తప్పుదో పట్టించేలాగా పనులు లేవరా నాయన, పనులు కావాలని చెప్పి అడిగితే దాన్ని పట్టించుకుని నాదు ఎవరు లేడు. కానీ కేసులు అయినాయి, ఇంకోటైనాయి. ఏ అధికారి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, ఈ రోడ్ లేదు, ఇక్కడ నీళ్లు లేవు, దీనిపైన ఎవడన్నా కేసులు వేస్తున్నాడా? ఏ అధికారైనా దానిపైన చర్య తీసుకుంటున్నాడా? అది తీసుకోరు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంది? మీ ప్రయోజనాలు. ఓ నాయకుని దగ్గర మీరు మంచి అనిపించుకోవాలి, మీకు అవార్డులు కావాలి, మీకు ప్రమోషన్లు కావాలి. ఇవి చేశారు అధికారులు. ఏ అధికారన్నా ఒక్క అధికారన్నా పలానా ఊరుకు రోడ్ లేదు, పలానా ఊరుకు వాగు వస్తే వంతెన లేదు, దాన్ని దాటనికే పరిస్థితి కరెక్ట్ లేదు, లేకపోతే ఒక దగ్గర ఆకలి కడుపుతో చచ్చిపోతున్నారు, ఒక దగ్గర నీళ్లు లేవు, ఇట్లాంటి వాటిపైన ఏ గవర్నమెంట్ ఏ అధికారైనా చర్య తీసుకున్నాడా? ఏ నాయకుని పైన చర్య తీసుకొని కేసు వేసిండా? అక్కడ లోకల్లా ఇప్పుడు ఏ ఏరియాలో అయితే ఒక నీళ్లు లేవో రోడ్లు లేవో ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ లోకల్లో పనిచేసినటువంటి ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కానీ మంత్రి మీద కానీ ఏ అధికారైనా కేసు వేసిండా? చర్యలు తీసుకున్నారా? ఎందుకు ఇవన్నీ? ఎవరి ప్రయోజనం కాపాడుతున్నారు మీరు? ఎవరిని కొమ్ము కాస్తున్నారు? ఇది మారాలి, అధికారులు మారాలి. ఫస్ట్ అధికారులు మారిన రోజు ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఏ నాయకుడు చెప్పినా కూడా మీరు వినొద్దు. మీరు లీగల్గా ఏ పనులు అయితే చేయాలో అవే పనులు చేయాలి. చేసిన రోజు ఇట్లాంటివి రావు బయటికి. కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏమని? సంబంధం లేని అంశాలలో నన్ను ఇరికిస్తున్నారు, అనేక రకాల పైన ఆరోపణలు చేస్తున్నారు, నా వ్యక్తిత్వ హననానికి కారణమవుతున్నారు, పర్సనల్ ప్రతిష్ట భంగం కలుగుతుందని చెప్పేసి కూడా అనేక రకాలుగా మాట్లాడారు వాళ్ళు. నా వ్యక్తిత్వ హననానికి కారణం వీళ్ళే అని చెప్పేసి కూడా చెప్పింది పేర్లు. మరి వాళ్ళు ఎందుకు ఆరోపించాలి అట్లాంటివి? ఏ ఏరియాలో లింక్ ఉన్నది కేటీఆర్ గారికి? లింక్ ఉందని చెప్పి అనేక రకాలుగా మాట్లాడారు కదా. ఇట్లాంటి పనికిమాలిన ఆరోపణలు బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని పైన శ్రద్ధ పెట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అధికారము ఎట్లా ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లాంటి మేలు చేయాలనేది ఆలోచన చేయండి. రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేయండి. అది విడిచిపెట్టి మీ కక్ష సాధింపు చర్యలు, మీ కేసులు, మీ పంచాయతీలు మీకే ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడో పోవాలి, రాష్ట్ర ప్రజలు ఎక్కడో పోవాలి. ఇది మారాలి, ఇది కరెక్ట్ కాదు. ఇది మరో వార్త చూసుకుందాం. కొత్త రుణాల సొమ్ము పాత అప్పులకే సరి, మార్కెట్ రుణాల చెల్లింపు కోసమే 58% సొమ్ము వ్యయం, రాష్ట్ర అవసరాలకు మిగిలేది 42%. జిఎస్డిపిలో 27% దాటిన అప్పులు 2025-64 మధ్య కట్టాల్సిన అప్పులు అసలు రూపాయలు 3,63,883 కోట్లు, వివిధ కార్పొరేషన్లకు రూపాయలు 2.41 లక్షల కోట్ల గ్యారంటీ అప్పులు అదనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదికలో వెల్లడి. ఇప్పుడు గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు 2014 నుంచి 2023 ఎండింగ్ దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినప్పుడు ఉన్న అప్పు ఎంత? 77,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వము మనకి ఇచ్చిపోయిన అప్పు 77,000 కోట్లు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అప్పు చేసిండు? 3 లక్షల కోట్లు అప్పు చేసిండు. 3 లక్షల కోట్లు అప్పు చేసిండు ఇంచుమించు.
ప్లస్ ఆర్ మైనస్ 3 లక్షల కోట్లు అప్పు చేస్తే అంటే ఎంత అప్పు కొత్తగా అయినట్టు? 77,000 కోట్ల అప్పు ఆల్రెడీ ఉంటే 3 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు చేస్తే ఎంత అయినట్టు? 2,30,000 కోట్లు కేసీఆర్ గారు అదనంగా చేసినట్టు. మరి 2,30,000 కోట్లు కేసీఆర్ గారు అదనంగా చేస్తే కేసీఆర్ గారు ఏం పనులు చేసిర్రు? మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు, పోలవరం ఎత్తిపోతలా కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, వృద్ధాప్య పింఛన్ పెంచిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా అనేక రకాల స్కీములు తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసము అనేక రోడ్లు విస్తరించిండు, కొత్త గ్రామ పంచాయతీలు కట్టించిండు, ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ కూడా కొత్త బిల్డింగ్స్ అనౌన్స్ చేసిండు, మెడికల్ కాలేజీలు కట్టించిండు, హాస్పిటల్స్ కట్టించిండు. ఇవన్నిటికీ 2,30,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేసిర్రు వాస్తవము. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అప్పు చేసింది? 2 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆల్రెడీ 2 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్లు ఏంది, జరిగిన డెవలప్మెంట్ ఏంది? ఇది ఒకసారి చూడండి. ఈరోజు అనుకోండి, ఈరోజు 24 జనవరి 2026 ఈరోజు తేదీ. ఈ రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చేసిన అభివృద్ధి ఏంది, ఇచ్చిన సంక్షేమం ఏంది? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి సెర్చ్ చేయండి మీరు గూగుల్లో. ఎవరు దోసుక తింటున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి? ఒకసారి ఆలోచన చేయండి. ఉత్త బురదయాల ప్రయత్నం చేయకండి. నేనేమంటున్నా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు కానీ అన్యాయం చేసిర్రా, దోచుక తిన్నారా, అవన్నిటిని పక్కన పెడదాం. వాళ్ళు చేసిన అప్పేమది? 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లల్లా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని అభివృద్ధి పనులు చేసిర్రు, ఎంత సంక్షేమం అందించారు, ఇది మాత్రమే కంపేర్ చేసుకుందాం మనం. ఇది మాత్రం కంపేర్ చేసుకుందాము. కేసీఆర్ గారు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ 2014 నుంచి 2023 దాకా ఎండింగ్ దాకా చేసిన అప్పు ఎంత? 3 లక్షల కోట్లు. చూడండి, 2014 నుంచి 2023 దాకా 2023 దాకా కేసీఆర్ గారు చేసిన అప్పు ఎంత? కేసీఆర్ గారు చేసిన అప్పు 3,50,000 కోట్లు. దీనికి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని, వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఎన్ని? వాళ్ళు ఒకటి కాళేశ్వరం కట్టారు, 2 మిషన్ భగీరథ తీసుకొచ్చారు, వాళ్ళు మిషన్ భగీరథ తీసుకొచ్చారు, 3 మిషన్ కాకతీయ తీసుకొచ్చారు, నెక్స్ట్ కేసీఆర్ కిట్ తీసుకొచ్చారు. ఇట్లా అనేక రకాల పథకాలు తీసుకొచ్చారు. ఇంకా కూడా క్లియర్గా దాని పైన సబ్జెక్ట్ తీసుకుందాం అది. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అప్పు చేసింది? 2024, 2025 కానీ ఒకటే సంవత్సరంలో 2 లక్షల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ 2014 నుంచి 23 దాకా కేసీఆర్ గారు చేసిన అప్పేమో 3,50,000 కోట్లు. వాళ్ళు చేసిన అభివృద్ధి అనేక రకాలుగా ఉన్నాయి. మొత్తం వాళ్ళు ఒక 10 స్కీములు తీసుకొచ్చారు, ఒక 7 అభివృద్ధి పనులు చేసారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 లక్షల కోట్ల అప్పుతోటి ఏం చేసినట్టు, అసలు ఎంత అభివృద్ధి చేసినట్టు, ఏ పథకం తీసుకొచ్చినట్టు, ఏ సంక్షేమ కార్యక్రమం చేసినట్టు? ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా గమనించాలి. ఎవరు చేసిన అప్పు ఎంత, ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుతున్నారు, తెలంగాణకు అభివృద్ధి అందించింది ఎవరు, తెలంగాణకు సంక్షేమం అందించింది ఎవరు, ఇదంతా కూడా గమనించాలి.